మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? గృహ వాతావరణానికి సంబంధించి వాగ్దానాలు నిలబెట్టుకునే విషయంలోనూ, కుటుంబ సభ్యులతో తీసుకునే నిర్ణయాల్లోనూ, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో మీరు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. ఘర్షణాత్మకమైన ఆలోచనలు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అధిక ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవడం బట్టి కొంత ఘర్షణలకు అవకాశం ఉంటుంది కాబట్టి నిర్ణయాల మీద దృష్టి సారిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా శ్రమతో అనుకున్న ఫలితాలు చక్కగా సాధించుకోగలుగుతారు. వ్యక్తిగత నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆకస్మికంగా ధనప్రాప్తికి అవకాశం ఉన్నప్పటికీ కూడా, కమ్యూనికేషన్ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా దీర్ఘకాలిక ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇన్లాస్కి సంబంధించిన విషయంలో, వారికి సహకరించే విషయంలో కూడా ముందంజ వేసే అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి వ్యక్తుల యొక్క సహకారంతో వ్యక్తులకి సహకరిస్తూ ముందుకు పెడతారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? అధిక శాతం నాయకత్వ లక్షణాలకు అవకాశం అనేది ఉంది. శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ, ఆలోచనల్ని పెంపొందించుకుంటూ, నాయకత్వ లక్షణాలతో ముఖ్యంగా క్రియేటివిటీని పెంపొందించుకుంటూ, అన్నిటికంటే కూడా ముఖ్యంగా మీ యొక్క కృషిశీలత పెరుగుతుంది. అదేవిధంగా శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆర్థిక విషయాల్లో అనుకూలతలు ఏర్పడతాయి. అధిక ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కానీ సంఘంలో వ్యక్తులతో సహకారాన్ని కోరుకునే విషయంలో కావచ్చు, భాగస్వామి వ్యవహారాలు, వ్యాపార విషయాలు, వ్యాపార పెట్టుబడులు మొదలైన విషయాల్లో కూడా తగిన శ్రద్ధతో జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. కమ్యూనికేషన్ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటలు, వాగ్దానాలు నిలబెట్టుకునే ప్రయత్నాలు లాంటివి చేయడంలో కొంత శ్రమ అధికంగా ఉండే అవకాశం ఉందని మనకు కనబడుతుంది. మీనరాశి. అమ్మా, మీనరాశి వారు ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? మీనరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం అనేది ఉంది. అనుకోని ప్రయాణాలు, ఘర్షణాత్మకమైన వాతావరణం, మానసిక ప్రశాంతత కొంతవరకు సామాన్యంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా రోగనిరోధక శక్తి అనుకూలంగా ఉంటుంది. వ్యక్తుల సహకారంతో పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ఆగిన పనులు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. శక్తి, ఉత్సాహం పెరుగుతుంది. అనుకున్న పనులలో అనుకున్న విధంగా సాధించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తారు. పూర్వపు రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. బంధువర్గం యొక్క సహకారం బాగుంటుంది. వ్యక్తుల సహకారంతో ఆగిన పనులను పూర్తి చేసుకుంటూ ఉత్సాహంగా ముందుకు వెళ్లే ప్రయత్నాలు అధికంగా చేస్తారు. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు నియంత్రించుకునే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి.